తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన ఉంది. జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖతు అవుతారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు వైఎస్ జగన్. జగన్ పర్యటనతో నగరంలో హై టెన్షన్ నెలకొంది. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జగన్ పర్యటనపై పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. హెలీప్యాడ్ వద్దకు 10 మంది, ములాఖాత్కు 3 మాత్రమే. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి అనుమతి మాత్రమే ఉంది. వైసీపీ మాత్రం భారీ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న పరిస్థితుంది. ఇప్పటికే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ అయితే అక్కడ కనిపిస్తోంది. నెల్లూరులో ఈరోజు ఏం జరగబోతుంది, ఎలాంటి గందరగోళం జరుగుతుంది, ఎలాంటి టెన్షన్ నెలకొంటుందన్నది అక్కడ ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు వైఎస్ జగన్. అయితే జగన్ పర్యటనపై ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇవాల్టి పర్యటనకు సంబంధించి పోలీసులు ఆంక్షలు పెట్టారు. హెలీప్యాడ్ వద్దకు 10 మంది మాత్రమే వెళ్ళాలి. ములాఖత్కు జైల్లో ఉన్న కాకాని కలవటానికి 3 మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెంట ఉండాలి. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడులో పరిస్థితి ఏం జరిగిందో మనకు తెలుసు. రాప్తాడులో ఏం జరిగింది? అనంతపురం జిల్లాలో అక్కడ ఒక కార్యకర్త కుటుంబాన్ని కలవటానికి రాప్తాడులో హెలికాప్టర్లో వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితుంది. ఇదే విధంగా వేలాదిగా జన సమీకరణ చేసుకొచ్చారు. హెలికాప్టర్ దిగిన వెంటనే జై జగన్, సీఎం జగన్, సీఎం జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన కార్యకర్తలు హెలికాప్టర్ మీద పడిపోయి విండ్ షీల్డ్ పూర్తిగా దెబ్బతిని ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపించింది. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కావాల్సుకునే అక్కడ జన సమీకరణ చేసి కావాలనే హెలికాప్టర్ దగ్గరకు వచ్చి కావాలనే విండ్ షీల్డ్ దెబ్బతినేలా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించట్లేదు, ఈ విధంగా ప్రచారం చేసుకోవటం కోసమే ఈ చేశారంటూ వాళ్ళు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి టార్గెట్ కనిపించింది. అయితే ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన జరిగింది. ఆ పొదిలిలో ఏం జరిగిందో కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. పొదిలిలో అక్కడ పొగాకు రైతుల్ని కలవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకున్నారు. అక్కడ పొగాకు రైతులు కలవటానికి అప్పటికే ఆంక్షలు పెట్టారు. కొంతమంది మాత్రమే మీరు వెళ్ళాలి, కొంతమందిని మాత్రమే మీరు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే గతంలో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంతమందితో వెళ్ళండి. మీరు రైతులను కలవటానికి వెళ్తున్నారు కదా, కొంతమందితో వెళ్ళండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వినిపించుకోని పరిస్థితి ఉంది. వెంట వందలాదిగా వేలాదిగా జనసేకమైన సమీకరణ చేసి కాన్వాయ్ వెంట భారీగా వాహనాలు తీసుకుని పొదిలికి వచ్చారు. పొదిలిలో కొంతమంది రైతులు, మహిళలు నిరసన తెలుపుతున్నారు. మహిళలు ముఖ్యంగా రోడ్డుకి అవతల శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం? రాజధాని అమరావతి మహిళల్ని కించపరిచారు. అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది. వారి టీవీ ఛానల్లోనే ఈ విధంగా దుష్ప్రచారం చేశారు. క్షమాపణ చెప్పాలి, భారతి గారు దీని మీద స్పందించాలంటూ రోడ్డు పక్కన ప్లకార్డులు పెట్టుకొని ప్రదర్శించిన పరిస్థితి. అయితే ఇది చూసి రెచ్చిపోయిన కొంతమంది సైకోలు ఏం చేశారు? రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్వి అక్కడున్న పోలీసులు గాయపడ్డారు. మహిళల తలలు పగిలి రక్తపాతం సృష్టించినటువంటి పరిస్థితి. ఇది పొదుల్లో ఇంత గందరగోళం జరిగింది. ఈ గందరగోళం మధ్య సీఎం జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ పొగాకు రైతులు కలిశారు. కానీ అక్కడ పొగాకు రైతులు ఉన్నారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేసిన పరిస్థితి. ఇక పల్నాడు జిల్లా విషయానికి వద్దాం. పల్నాడు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రెంటపాళ్లలో చీలి సింగయ్య అనే ఆ పార్టీ కార్యకర్త కాన్వాయ్ కింద నలిగి చనిపోయారు. ఇది పెద్ద సంచలనం అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. తన పర్యటన అట్లా చేసుకుంటూ పోయారు. కానీ ఆ చీలిసింగయ్య అనే కార్యకర్తను రోడ్డు పక్కన వదిలేసి అనామకుడుగా వదిలేసి వెళ్ళిపోయారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఆ చీలిసింగయ్య కార్యకర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి ఆన్ ది స్పాట్ వైద్యం చేపించి ఉంటే అతను బతికి ఉండేవాడు. కానీ వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు? రోడ్డు పక్కన పడేసి, అతను గాయాల పాలైతే రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. కాబట్టి డెఫినెట్గా
జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే అధికారులు స్థానిక ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితుంది. అతిపెద్ద గందరగోళం ఆయా పర్యటనలో జరిగిన పరిస్థితుంది. ఇక మరొకటి బంగారుపాళ్యం చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన. అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కొంతమంది మాత్రమే అనుమతించారు. 100 మందికి మించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసు అధికారులు ఆంక్షలు పెట్టారు. కానీ ఈ ఆంక్షలను అన్నీ కూడా పూర్తిగా బేఖాతరు చేసి నిబంధనలన్నింటినీ కూడా తూట్లు పొడిచి మళ్ళీ వేలాదిగా జనం రోడ్ల మీదకు తీసుకొస్తా ఉన్నారు. జన సమీకరణ చేయొద్దు అంటే జన సమీకరణ చేస్తూ ఉన్నారు. అక్కడ బంగారుపాళ్యంలో కొంతమంది రైతుల దగ్గర మామిడి పండ్లకు సంబంధించిన ట్రాక్టర్లు కూడా బలవంతంగా లాక్కొని వాటిని కింద రోడ్డు మీద పారబోసి వాటిని తొక్కించి ఒక సైకోలాగా బిహేవ్ చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కార్యకర్తల్ని తలలు ఎక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇక్కడ పూర్తిగా ట్రాక్టర్లు పెట్టి మామిడి పండ్లను తొక్కించి రైతుల మానసికంగా వేధించారు అంటూ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన అట్లా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా విమర్శలు చేసిన పరిస్థితుంది. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు ఇంత గందరగోళం జరుగుతుంది, ఎందుకు హింస చెలరేగుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కేవలం జన సమీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసం ఈ విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ నెల్లూరు జిల్లాలో పర్యటన ఉంటే చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లాలో పర్యటన ఉంటే గుంటూరు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పొదిల్లో పర్యటన చేస్తే పొదిలి చుట్టుపక్కల మొత్తం కూడా రోడ్ల మీదకి వేలాదిగా తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏ విధంగా ఉందో చూపించుకోవడం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అందుకే ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కాబట్టే ఈసారి పోలీసులు మళ్ళీ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తామని చెప్తున్నారు. మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. హెలీప్యాడ్ దగ్గరికి ఎక్కడైతే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందో అక్కడ కేవలం 10 మంది మాత్రమే అనుమతి ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పలకరించడానికి వెళ్తున్నారు, ములాఖాకు వెళ్తున్నారు. అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 3 మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటన కూడా ఇదే రోజు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే 8 కిలోమీటర్లు ఆ లెంగ్త్ ఉంది కాబట్టి, దారి పొడవు ఉంది కాబట్టి ఈ 8 కిలోమీటర్ల పాటు జన సమీకరణ చేసుకోవచ్చు. ఈ 8 కిలోమీటర్ల పాటు వేలాదిగా జనాన్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని, జగన్మోహన్ రెడ్డి మేనియా చూడండి అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ విమర్శలు పెట్టిన పరిస్థితుంది. సో అందుకనే ఇవాళ కూడా కేవలం 100 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి, అక్కడ 100 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. కానీ గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నిబంధనలు పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా ఈ ఆంక్షల్ని పట్టించుకోవట్లేదు. వాటిని పూర్తిగా పాతరేసేసి వేలాదిగా రోడ్ల మీదకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. మా రోజువారీ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విఘాతం కలిగిస్తారేమో అని చెప్పి ఒక భయం పట్టుకుంది, ఆందోళన కల్పిస్తోంది. ఎందుకంటే గత పర్యటనల అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా నెల్లూరు ప్రజానీకంలో ఆ భయం అనేది ఉంది. మరి పోలీసులు ఏ మేరకు అక్కడ భద్రత కల్పిస్తారు? ఎందుకంటే వేలాదిగా రోడ్ల మీదకు వస్తే పోలీసులు కూడా, ఎందుకంటే ఆంక్షలు పట్టించుకోరు కాబట్టి వేలాదిగా పోలీసులు కూడా రావాలి. 100ల కొద్దీ 1000ల కొద్దీ ఒక బలగాలని కూడా మోహరించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ముఖ్యంగా ప్రజా ఆస్తులు కావచ్చు, సాధారణ ప్రజానీకానికి కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి తలనొప్పిగా మారిన పరిస్థితుంది. ఆంక్షలు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. మళ్ళీ మేమే రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఒకవైపు పోలీసులకి, అధికారులకి, సాధారణ ప్రజానీకానికి కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నది చాలా స్పష్టంగా గత అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. మరి ఇవాళ నెల్లూరు పర్యటనలో ఏం జరగబోతుంది? గతంలో జరిగినట్టే మళ్ళీ హింస చెలరేగుతుందా? మళ్ళీ రక్తపాతం ఏమన్నా కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఆందోళన, ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. వైసీపీ కార్యకర్తలు చాలామంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. వేలాదిగా కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనకాలే వచ్చేందుకు ఇప్పటికే కొన్ని ప్లాన్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి ఎంతమంది రావాలనే ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు నెల్లూరులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మరికొద్దిసేపట్లో తేలబోతోంది.